హే నమస్తే, మీ అందరికీ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం Ather 450X గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నేను కంప్లీట్ యూజర్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఈ వీడియోలో నేను గవర్నమెంట్ ఇచ్చిన ఫేమ్ టు సబ్సిడీతో కలుపుకొని నాకు Ather ఎంత పడింది, Atherలోని గుడ్ పాయింట్స్ అండ్ యూనిక్ ఫీచర్స్, అలాగే నాట్ సో గుడ్ పాయింట్స్ కూడా మీతో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీ ఫైనల్ ఒపీనియన్ చెప్పండి. సరే, టైం వేస్ట్ చేసుకోకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. Ather ఎనర్జీ అనే కంపెనీ 2013లో స్టార్ట్ చేశారు అండ్ ఫస్ట్ వెహికల్ని 2016లో లాంచ్ చేశారు. కరెంట్ మార్కెట్లో Atherవి 2 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, 450 ప్లస్ మరియు 450X. ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటంటే 450 ప్లస్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉండవు, వాక్ మోడ్ ఉండదు, బండి రేంజ్ కూడా తక్కువే. నేను తీసుకున్న మోడల్ నేమ్ వచ్చేసి Ather 450X సిరీస్ 1 లిమిటెడ్ ఎడిషన్. బేసికలీ ఈ మోడల్లో ఓన్లీ లిమిటెడ్ నెంబర్స్లో మాత్రమే తయారు చేస్తారు. ఒక స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ప్రొడక్షన్ చేశాక ఈ వెహికల్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేయరు. Ather 450X సిరీస్ 1 మరియు 450Xకి ఏం తేడా లేదు ఎక్సెప్ట్ కలర్ అండ్ ఒక అడిషనల్ పర్క్, అండ్ వీటి ప్రైస్ కూడా ఆల్మోస్ట్ సేమ్. సిరీస్ 1తో పాటు సర్వీస్ ప్రో అనే ప్యాకేజ్ మీకు ఫ్రీగా 1 ఇయర్ వరకు ఇస్తారు. ఈ ప్యాకేజ్లో మీకు ఫ్రీ సర్వీసెస్ ఫర్ 1 ఇయర్ అండ్ సర్వీస్ అప్పుడు మీ ఇంటి నుండి వెహికల్ని తీసుకొని పోయి సర్వీస్ అయ్యాక డ్రాప్ చేసి వెళ్తారు. సడన్గా వెహికల్ ఛార్జ్ అయిపోతే బండి రీఛార్జ్ కూడా చేసిస్తారు. సో ఈ బ్యాటరీ ఛార్జింగ్ ఆప్షన్ అనేది ఓన్లీ ఎమర్జెన్సీగా యూజ్ చేయాలని కంపెనీ వారు చెప్తున్నారు. Ather 450X సిరీస్ 1 కాస్ట్ వచ్చేసి తెలంగాణలో నాకు 1,56,000 పడింది. దీనికన్నా ముందు 1,69,000 పడేది. బట్ గవర్నమెంట్ సబ్సిడీని ఇంకా ఇంక్రీజ్ చేశాక 1,56,000కి నాకు వచ్చింది. ఈ ప్రైస్ టోటల్ ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ చార్జెస్. ఇక్కడ వన్ బ్యాడ్ థింగ్ ఏంటంటే చాలా ఈవీ కంపెనీస్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నారని తెలిసి అనవసరంగా వెహికల్ రేట్ పెంచేసి ఎండ్ యూజర్స్కి ఆ బెనిఫిట్ రాకుండా చేస్తున్నారు. అండ్ నాకు చాలా బ్యాడ్గా కూడా అనిపించింది. ఈవీని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుంటే వీరు మాత్రం ఆ బెనిఫిట్ని ఎవరికి రాకుండా వారి పాకెట్లో వేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ Ather మాత్రం అలా చేయకుండా సేమ్ ప్రైస్ మెయింటైన్ చేసి సబ్సిడీ బెనిఫిట్ యూజర్కి ఇచ్చేలా చేస్తున్నారు. ఇలా ఎందుకంటున్నానంటే ఎగ్జాక్ట్ 1 మంత్ బ్యాక్ ఒక అన్న సేమ్ స్కూటర్ని 1,70,000కి కొన్నారు అండ్ నెక్స్ట్ మంత్ అదే స్కూటర్ని నేను 1,56,000కి కొన్నాను. ఫస్ట్ ఈ వెహికల్తో పాటు మీకు ఏమేమి వస్తాయని మీకు చెప్తాను. Ather 450Xతో పాటు ఒక ఫ్రీ పోర్టబుల్ ఛార్జర్ లేదా డాట్ ఛార్జర్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే పోర్టబుల్ ఛార్జరే తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఒక ఫ్రీ హెల్మెట్ అండ్ 1 ఇయర్ ఫ్రీ Ather సర్వీస్ ప్రో ప్యాకేజ్ని కూడా ఇస్తున్నారు. ఈ సర్వీస్ ప్రో ప్యాకేజ్ని ఓన్లీ సిరీస్ 1 కొన్న వారికి మాత్రమే ఇస్తున్నారు. సరే, ఇప్పుడు వెహికల్లోని గుడ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వెహికల్ వన్ ఆఫ్ ది స్టైలిష్ స్కూటర్ అని నేను అంటాను, బికాస్ దీని లుక్ చాలా స్పోర్టీ మరియు స్లీక్గా ఉంటుంది. ఈ వెహికల్ లుక్ చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది. మీరు దీన్ని నడుపుతున్నప్పుడు పక్కా అటెన్షన్ని గ్రాప్ చేస్తుంది. వెహికల్లో యూజ్ చేసిన ప్రతి ఒక్క పార్ట్లో మీకు క్వాలిటీ అనేది లిటరలీ కనిపిస్తుంది. బండిని హోల్డ్ చేస్తే మీకు ఆ క్వాలిటీ ఏంటో అర్థమైపోతుంది. ఈ వెహికల్ చూడడానికి స్లిమ్ అండ్ స్లిక్గా ఉన్న దీని వెయిట్ వచ్చేసి 109 kgs, అంటే ఈక్వల్ టు TVS జూపిటర్. ఈ వెహికల్లోని వెయిట్ బ్యాలెన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంది బికాస్ బ్యాటరీని ఫ్లోర్లో అరేంజ్ చేయడం జరిగింది. దీనివల్ల వెహికల్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ చాలా లో ఉంటుంది, సో దట్ మీరు ఈజీగా మరియు కాన్ఫిడెంట్గా నడపొచ్చు. ఈ వెహికల్లో మీకు 4 డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి, ఈకో, రైడ్, స్పోర్ట్ ఇంకా వాక్ మోడ్. మీ అవసరం బట్టి వెహికల్ స్పీడ్ని ఈ మోడ్స్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈకో మోడ్లోనే ఈ వెహికల్ 45 km టాప్ స్పీడ్ వరకు వెళ్తుందని చెప్తున్నారు. బట్ నేను రైడ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 54 km టాప్ స్పీడ్ వరకు వెళ్ళింది. ఈ వెహికల్లో వాక్ మోడ్ అనేది ఉంటుంది. దీని గురించి నేను చెప్పడం కన్నా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని మజా ఏంటో అర్థమవుతుంది. లిటరలీ 0 to 40 km/h 3.3 సెకండ్స్లో కొట్టొచ్చు. దీన్ని చెప్పాక మీరే ఇమాజిన్ చేసుకోండి ఆ థ్రిల్ ఎలా ఉంటుందని. ఈ వెహికల్ ఇన్ని డేస్ నడిపాను కదా, వాక్ మోడ్ యాక్టివేట్ చేస్తే ఆ మజానే వేరే ఉంటుంది అండ్ ఆ ఎక్స్పీరియన్స్ మీకు బోర్ కూడా కొట్టదు. ఈ కంపెనీ ప్రకారం టాప్ స్పీడ్ 80 km/h వరకు వెళ్ళొచ్చు. బట్ నేను 92 km/h వరకు వెళ్ళాను. ఇంకా వెళ్తుండే, బట్ రోడ్ ఎండ్ అయిపోవడం వల్ల స్లో అవ్వాల్సి వచ్చిండే. ఈ మోడ్స్తో పాటు కంపెనీ వారు రివర్స్ పార్క్ అసిస్ట్ని కూడా ఇచ్చారు. బాయ్స్కి అయితే అంత హెల్ప్ అవ్వదు అనుకోండి, బట్ లేడీస్కి అయితే బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వెహికల్ మీద కూర్చొని బ్యాక్ సైడ్ తీసుకోవడం అనేది కొంచెం హెవీ వర్క్. బట్ పార్క్ అసిస్ట్తో మీరు ఈజీగా వెహికల్ని బ్యాక్ సైడ్ తీసుకోవచ్చు. ఈ వెహికల్ చాలా ఫాస్ట్ కాబట్టి అంతే పవర్ఫుల్ బ్రేక్స్ కూడా డిజైన్ చేశారు. ఈ బ్రేక్స్ ఎంత ఎఫిషియెంట్ అంటే మేము 92 స్పీడ్లో ఉన్నా కానీ వితౌట్ ఏ షేక్ ఆర్ స్కిడ్ వెహికల్ చాలా ఈజీగా ఆపగలిగాము. ఒకవేళ మీరు నా మాట నమ్మకపోతే శ్రీమాన్ కొట్టారు అనే మన తెలుగు యూట్యూబర్ Ather గురించి వీడియో చేశారు. తను ఎన్నో పవర్ఫుల్ బైక్స్ని నడిపారు. లిటరలీ తనే ఇంప్రెస్ అయ్యాడు ఈ వెహికల్ స్పీడ్ మరియు బ్రేక్ పవర్ని చూసి. ఈ వెహికల్లోని సస్పెన్షన్ వేరే ఈవీ స్కూటర్తో కంపేర్ చేసుకుంటే నాకైతే చాలా అంటే చాలా బెస్ట్ అనిపించింది. సస్పెన్షన్ కొంచెం ఆన్ ది స్టిఫర్ సైడే ఇచ్చారు, ఎందుకంటే ఇది ఫాస్ట్ స్కూటర్ కాబట్టి కార్నరింగ్లో స్టిఫ్ సస్పెన్షన్ ఉంటే మీకు మంచి రోడ్ గ్రిప్ ఉంటుంది. ఈ వెహికల్కి 7-inch టచ్ స్క్రీన్ని కూడా ఇచ్చారు అండ్ ఇది కంప్లీట్లీ డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్. ఈ స్క్రీన్లో మీకు మ్యాప్స్, బ్లూటూత్ ఫీచర్స్తో పాటు కాల్ నోటిఫికేషన్స్ అండ్ మ్యూజిక్ని స్టార్ట్ అండ్ స్టాప్ కూడా చేయొచ్చు. వీటితో పాటు మీరు స్కూటర్ ఆర్సీ, ఇన్సూరెన్స్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా స్కూటర్ స్క్రీన్లోనే చూపించవచ్చు. అవే కాకుండా టో డిటెక్షన్, థెఫ్ట్ డిటెక్షన్ అండ్ మై స్కూటర్ లొకేషన్ ఫీచర్స్ కూడా మీకు వస్తాయి. చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్కి స్టోరేజ్ స్పేస్ అనేది ఉండదు, బట్ Ather 450Xలో మీకు ఈజీగా
అడిషనల్గా ఒక హెల్మెట్ పెట్టుకునే ఛాన్స్ ఇచ్చారు. ఈ స్టోరేజ్ స్పేస్లో మీకు ఒక బిల్ట్ ఇన్ లైట్ కూడా ఉంటుంది. ఈ లైట్ నైట్ టైంలో చాలా హెల్ప్ అవుతుంది. ఈ వెహికల్ సౌండ్, ఎలక్ట్రిక్ వెహికల్కి సౌండ్ ఎలా వస్తుందని అనుకుంటున్నారు కదా. ఈ వెహికల్లో మోటార్ నుండి రేర్ టైర్కి పవర్ ఇవ్వడానికి బెల్ సిస్టమ్ని యూజ్ చేశారు. అండ్ ఈ వెహికల్ నడిపేటప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ మరియు ఫ్యూచరిస్టిక్ సౌండ్ వినిపిస్తుంది. అండ్ పర్సనల్లీ అది నా ఫేవరెట్. ఒకవేళ మీరు టర్బైన్ ఇంజన్ స్టార్టింగ్ సౌండ్ వినుంటే లిటరల్లీ అదే సౌండ్ లాగా మీకు అనిపిస్తుంది. ఈ వెహికల్లోని సాఫ్ట్వేర్ చెప్పాలంటే ఏథర్ని బ్యూటీ విత్ బ్రెయిన్స్ అని అంటారు. ఈ వెహికల్లోని మోటార్ సైజ్ చూస్తే మీరు లిటరలీ షాక్ తింటారు. ఎందుకంటే అది అంత చిన్నగా ఉంటుంది. అంత చిన్నగా ఉన్న మోటార్ నుండి వాళ్ళు అంత అవుట్పుట్ని ఎలా తీసుకొని వచ్చారంటే అది మొత్తం సాఫ్ట్వేర్ మహిమని నేను అంటాను. ఈ వెహికల్లో లైట్ వెయిట్ సింగిల్ పీస్ అల్యూమినియం బాడీని యూజ్ చేయడం జరిగింది. ఈ అల్యూమినియం చాలా లైట్ మరియు స్ట్రాంగ్ కూడా. వెహికల్ సర్వీస్ కాస్ట్, ఈ వెహికల్లో ఎక్కువ ఏం మెకానికల్ పార్ట్స్ లేవు కాబట్టి మీ సర్వీస్ కాస్ట్ మహా అంటే 500 to 1000 రూపీస్ వస్తుంది. రీసెంట్గా ఒక ఏథర్ ఓనర్ సర్వీస్ చేయించుకున్నాడు అండ్ తను సర్వీస్ కాస్ట్ పీడిఎఫ్ని కూడా గ్రూప్లో షేర్ చేస్తారు. అండ్ తనకు 5000 కిలోమీటర్స్కి కేవలం 672 రూపీస్ మాత్రమే ఖర్చు వచ్చింది. నా జూపిటర్కి అయితే ఓన్లీ లేబర్ ఛార్జెస్ 600 వేస్తారు. ఈ వెహికల్ సర్వీస్ ఇంటర్వెల్ వచ్చేసి ఎవ్రీ 5000 కిలోమీటర్స్. టైం లిమిట్ ఏది ఉండదు. ఈ వెహికల్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి 3 యూనిట్స్ ఖర్చు అవుతుంది. మా ఏరియా అండ్ నా ఎలక్ట్రిసిటీ స్లాబ్ రేట్ ప్రకారం నాకు 10 రూపీస్ పడుతుంది ఫుల్ ఛార్జ్కి. 10 రూపీస్కి మీరు లిటరలీ 85 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఏథర్ కాకుండా జూపిటర్ కూడా ఉంది. దాని మైలేజ్ 40 కిలోమీటర్స్ వేసుకున్నా కానీ పర్ లీటర్ పెట్రోల్ ఇప్పుడు 105 రూపీస్ ఉంది. 85 కిలోమీటర్స్ వెళ్ళాలంటే లిటరలీ పెట్రోల్కే నాకు 230 రూపాయలు ఖర్చు అవుతుంది. కస్టమర్స్కి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం. వన్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది ఈవీ వెహికల్స్ వాళ్ళు ARAI మైలేజ్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే ఇస్తారు. అంటే వారు చెప్పినంత మనకు రాదు. బట్ ఏథర్ కస్టమర్కి ట్రూ రేంజ్ ఎంత వస్తుందని కూడా చెప్తుంది. కంపెనీ ప్రకారం 85 కిలోమీటర్స్ ఈకో మోడ్లో వస్తుందని చెప్పారు. అండ్ ఇది ట్రూ రేంజ్. బట్ నేను స్కూటర్ని చాలా నెమ్మదిగా నడుపుతాను కాబట్టి నాకైతే 85 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ రేంజే వచ్చింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మోటార్ మరియు బ్యాటరీ పైన 3 years వరకు వారంటీ వితౌట్ ఎనీ కండిషన్స్ కూడా ఇస్తున్నారు. దీనితో పాటు 3 years తర్వాత ఏథర్ వాళ్ళు స్కూటర్ బైబ్యాక్ ఆప్షన్ని కూడా ఇచ్చారు. అంటే 3 years మీరు స్కూటర్ నడిపాక అది బోర్ కొట్టేసినా లేక న్యూ మోడల్కి అప్గ్రేడ్ అవుదాం అనుకున్నా కానీ ఈ స్కూటర్ ఇచ్చేస్తే మీకు 80,000 రిటర్న్ ఇస్తారు. ఆబ్వియస్లీ దీంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయనుకోండి. కండిషన్స్ ఏంటంటే 3 yearsలో మీరు లెస్ దెన్ 30,000 కిలోమీటర్స్ తిరిగి ఉండాలి. స్కూటర్కి డ్యామేజెస్ ఏమీ ఉండకూడదు. స్కూటర్ని ఆన్ టైం సర్వీస్ చేయించి ఉండాలి. ఈ కండిషన్స్ మీట్ అవుతే వాళ్ళు బైబ్యాక్ చేసుకుంటారు మీ స్కూటర్ని. అండ్ ఈ కండిషన్స్ నాకు రీజనబుల్ కూడా అనిపించాయి. బికాస్ నేను జూపిటర్తో 7 yearsలో 55,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగాను. సరే, ఇప్పుడు వెహికల్ గురించి కాకుండా కొన్ని వేరే పాయింట్స్ గురించి మాట్లాడతాను. ఏథర్ వాళ్ళు ఏథర్ ఫోరమ్స్ అనే పేజ్ని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ప్రతి ఒక్క ఏథర్ ఓనర్ జాయిన్ అయ్యి ఉంటాడు. ఈ పేజెస్లో మీకు ఏథర్ గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నీ ఇస్తారు. అలాగే ఏథర్ వాళ్ళు ఇవే ఫోరమ్స్ నుండి కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని దాని ప్రకారంగా వర్క్ కూడా చేస్తారు. నాకు పర్సనల్లీ ఈ ఫోరమ్స్ చాలా నచ్చాయి. ఎందుకంటే రీసెంట్లీ నాకు ఏథర్ గురించి ఒక చిన్న డౌట్ ఉండే. ఏం చేయాలో అర్థం కాకపోతే సందీప్ అనే ఒక అన్న ఉన్నాడు. ఆయనను అడిగితే ఏథర్ ఫోరమ్స్లో నీ ఇష్యూ చెప్పు, అక్కడ ఏథర్ ఓనర్స్ ఉంటారు, వాళ్ళు నీకు గైడ్ చేస్తారని చెప్పాడు. అన్నట్లుగానే ట్రై చేస్తే వితిన్ అవర్స్లో నాకు రెస్పాన్స్ వచ్చింది. అండ్ చాలా ప్రొఫెషనల్గా కూడా రెస్పాన్స్ ఇచ్చారు. సరే, ఇప్పుడు వెహికల్లోని నాట్ సో గుడ్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. ఈ వెహికల్లో ప్రొడక్ట్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంటుంది. బట్ ఫినిషింగ్ అనేది అంతగా బాగాలేదు. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో నాకు చిన్న గ్యాప్స్ కనిపించాయి. మరియు వెహికల్ దగ్గర నుండి చూస్తేనే కనిపిస్తాయి అనుకోండి. ఇలాంటి ఇష్యూస్ యూజువల్గా ఒకవేళ కంపెనీ ప్రొడక్షన్ గోల్స్ మీట్ అవ్వకపోతే ప్రాసెస్ని స్పీడప్ చేసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న క్వాలిటీ ఇష్యూస్ వస్తుంటాయి. ఈ వెహికల్లోని సైడ్ మిర్రర్స్, ఈ వెహికల్లో మిర్రర్స్ చాలా యూనిక్గా ఉంటాయి. అండ్ ఆ డిజైన్ వల్లే మనకు మొత్తం క్లియర్గా బ్యాక్గ్రౌండ్ కనిపించదు. నేను యూజ్ చేస్తున్నప్పుడు నాకు చాలా ఇబ్బంది అయ్యిండే. అలాగే మిర్రర్స్ని ఓన్లీ లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్ ఈజీగా చేయొచ్చు, కానీ అప్ అండ్ డౌన్ చేయాలంటే ఒక పెద్ద కథనే ఉంటుంది. ఈ వెహికల్లోని సీట్ సైజ్, ఏథర్ కంప్లీట్లీ స్పోర్టీ మరియు స్లీక్ స్కూటర్. అండ్ ఆ డిజైన్కి తగినట్లే సీట్ కూడా అంత వైడ్గా ఉండదు. సో వెనకాల కూర్చున్న వ్యక్తి లావుగా ఉంటే ఇబ్బంది అవ్వడం ఖాయం. మన అమ్మ వాళ్ళు యూజువల్గా ఒక సైడే కూర్చుంటారు. ఈ వెహికల్లో శారీ గార్డ్ అయితే ఇచ్చారు, కానీ ఫుడ్ రెస్ట్ చేసుకోవడానికి కరెక్ట్ ప్లేస్లో ఇవ్వలేదు. మీరు 2 sides కూర్చుంటే మీరు కన్వీనియన్స్గా ఫుడ్ని రెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో సపరేట్ ఫుడ్ ప్యాక్స్ ఇవ్వకుండా డిజైన్లోనే ఇంటిగ్రేట్ చేశారు. కానీ సైడ్లో కూర్చునే వారికి పక్కా ఇబ్బంది అవుతుంది. నో ABS. ఏథర్లో బ్రేకింగ్ పవర్ చాలా బాగుంటుంది అండ్ అప్ టు ది మార్క్ కూడా ఉంటుంది. వీరి ప్రకారం కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చారు, బట్ అది ABS అన్నట్లు కాదు. ABS ఇచ్చుంటే మాత్రం చాలా బాగుండేది. సెంటర్ స్టాండ్, ఏథర్లో సెంటర్ స్టాండ్ ఇవ్వలేదు. అండ్ పర్సనల్లీ నాకు సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చి ఉంటే చాలా బాగుండేది అనిపించింది. బట్ అగైన్ ఇది కంప్లీట్లీ యూజర్ ఆలోచన పైనే ఉంటుంది. నాన్ రిమూవబుల్ బ్యాటరీ, మీ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే బాగానే ఉంటుంది, బట్ అపార్ట్మెంట్లో కానీ వేరే ఫ్లోర్స్లో ఉంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏథర్ దానికోసమే ఏథర్ డాట్ని ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్ ఇచ్చింది. బట్ నాకు అది అంత ప్రాక్టికల్గా అనిపించలేదు. బికాస్ మీరు దాన్ని ఎక్కడికి తీసుకొని పోలేరు. ఏథర్ డాట్ మరియు మీకు పోర్టబుల్ ఛార్జర్ 2 కావాలంటే ఎక్స్ట్రా మీకు 11,000 వరకు ఖర్చు అవుతుంది. సో ప్రస్తుతానికైతే నేను ఒక
సెల్ఫ్ మేడ్ ఎక్స్టెన్షన్ కార్డ్ని చేయించుకున్నా. దానికి నాకు ఎక్స్ట్రా 1000 రూపీస్ ఖర్చు అయింది. Ather 450X ప్రైస్. ఈ బైక్ నాకు లిటరలీ 156K పడింది. ఎవరికి నేను ఈ ప్రైస్ చెప్పినా కానీ అమ్మో అంతగనమా ఒక స్కూటర్ కని అంటున్నారు. కాకపోతే ఒక్కసారి గుండెని రాయి చేసుకొని కొంటే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో మనకి బాగా సేవింగ్స్ అవుతాయి. బ్యాటరీ కాస్ట్. కంపెనీ అయితే 3 years వరకు బ్యాటరీ పైన వారంటీ ఇస్తున్నారు. బట్ కంపెనీ ప్రకారం మనం నీట్గా నడుపుకుంటే ఈజీగా 7 years వరకు వస్తుందని చెప్తున్నారు. కానీ బ్యాటరీ రీప్లేస్ చేయడానికి కరెంట్ ప్రైస్ వచ్చేసి 50,000 అని చెప్తున్నారు, ఇంక్లూడింగ్ అల్యూమినియం కేస్. బట్ ఫ్యూచర్లో ఈ టెక్నాలజీలో చాలా చేంజెస్ వస్తాయి అండ్ పక్కాగా రేట్ తక్కువ కూడా అవుతుంది. సాఫ్ట్వేర్ బగ్స్. ముందుగా చెప్పినట్లు ఈ స్కూటర్ బ్యూటీ విత్ బ్రెయిన్స్. ఎంత ఎఫిషియెంట్ సాఫ్ట్వేర్ అయినా కానీ బగ్స్ అనేవి మాత్రం పక్కా ఉంటాయి. బట్ Ather వీటిని చాలా సీరియస్గా తీసుకొని వీటిపైన వర్క్ చేస్తున్నారు. స్కూటర్ రేంజ్. కంపెనీ ప్రకారం 85 kilometers ట్రూ రేంజ్ ఈకో మోడ్లో వస్తుందని చెప్తున్నారు. 1,56,000 పెట్టాక అట్లీస్ట్ ఒక 120 kilometers ట్రూ రేంజ్ అయినా ఇచ్చి ఉంటే చాలా బాగుండేదని నా ఫీలింగ్. సో ఫైనల్గా చెప్పాలంటే ఏ వెహికల్కైనా కానీ గుడ్ పాయింట్స్ మరియు నాట్ సో గుడ్ పాయింట్స్ పక్కా ఉంటాయి. బట్ ఆ నాట్ సో గుడ్ పాయింట్స్ మీకు నిజంగా ఇబ్బంది క్రియేట్ చేస్తే మీరు ఆ వెహికల్ కాకుండా వేరే వెహికల్ని చూసుకోవాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుందని. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ మరియు యూనిక్ వీడియోస్ ఎవ్రీ వీక్ మీకోసం తెస్తూ ఉంటాను. మిమ్మల్ని మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్.